హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టుడు ధర్మ. ఈరోజు మనం సొగస్టుడు ధర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిజైనర్ శారీస్లో ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దామా? విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఈరోజు పట్టు అలాగే డిజైనర్ శారీస్. అంటే మొత్తం కూడా మనకి డిజైనర్ శారీస్, డిజైనర్స్ కొన్ని పట్టు శారీస్. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దాం. ఫస్ట్ పట్టు వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి కంచిలో లైట్ వెయిట్ వస్తుంది. కంచి పట్టులో లైట్ వెయిట్. ఓకే, బ్లూ అండ్ మజంతా పింక్. పళ్ళు పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే డార్క్ మజంతా పింక్ ఇచ్చారు. దాంట్లో 1/2 మీటర్ దాకా మనకి డిజైన్ ఇచ్చారనమాట. 2 వేరియేషన్స్ చూపించారు మనకి. ఇక్కడ వచ్చినట్లయితే టోటల్గా మనకి ఫ్లవర్ టైప్ బోర్డర్ తీసుకున్నారు. మిడిల్లో మనకి ట్రయాంగిల్ షేప్లో మొత్తం కూడా మనకి బాక్సెస్ టైప్లో డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఇంకోటి వచ్చేసరికి మనకి టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట. మిగిలింది మనకి మజంతా పింక్ ప్లెయిన్ తీసేసుకొని ఒక లోటస్ ఫ్లవర్ షేప్ మనకి కొంచెం డిఫరెంట్గా ఇస్తూ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ 2 కలర్ కాంబినేషన్లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. కింద లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక సన్న క్రీపర్ లాగా డిజైన్ ఇచ్చారు లోటస్ ఫ్లవర్స్ కింద. సేమ్ అటు సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి ఏదైతే ఫ్లవర్ బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ ఉంటుందో సేమ్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తారు. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లూ కలర్ ఆల్ ఓవర్ ఉంటుంది. ఇది వచ్చేసి పైన మనకి చిన్న బార్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో క్రీపర్స్ ఇచ్చేసి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి చూసినట్లయితే మీనా వర్క్ ఉంటుంది. గ్రీన్ కలర్ గోల్డ్ కలర్తో మనకి ఒక లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఓకే, ఒకటి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్, ఇంకొకటి వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారు. బ్లూ కలర్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి లీవ్స్ ఇచ్చారు అనమాట. అంటే ఒక ఫ్లవర్కి సంబంధించి లోపల బడ్ టైప్లో మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. అది కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చింది. టోటల్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. దీనికి బార్డర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ మజంతా పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దానిపైన మనకి 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఈ సేమ్ ఫ్లవర్ మనకి పళ్ళులో చూసామన్నమాట. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ కింద మనకి చిన్న చిన్న లీఫ్ ఫ్లవర్ ఇచ్చారనమాట. సేమ్ డిజైన్ ని మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. ఇవి మనకి బంచెస్ గా బోర్డర్ మొత్తం క్రియేట్ అవుతుంటుంది. కింద వచ్చేసరికి బోర్డర్ కడీ బోర్డర్ ఇస్తారు. పైన ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ బోర్డర్ ని మనకి కింద కూడా రిపీట్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా కలర్ఫుల్ గా ఇలా ఉంటుంది. ఇది లైట్ వెయిట్ శారీ అండి. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ కాంట్రాస్ట్, బోర్డర్ మనకి కాంట్రాస్ట్ ఉంది, ప్లస్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ కాబట్టి బ్లౌజ్ మనకి మజంతా పింక్ ఇచ్చారు. పళ్ళు కలర్ కాంబినేషన్. బోర్డర్ వచ్చేసరికి 1 సైడ్ ఓన్లీ మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ చిన్నది ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా ఈ బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి 7,900 పడుతుంది. 7,900 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా ఇది మనకి కంచిలో లైట్ వెయిట్. కంచిలో లైట్ వెయిట్ ప్లస్ లైట్ కలర్ బేస్ కలర్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు చూసినట్లయితే డార్క్ పింక్ తీసుకున్నారు అనమాట. మనకి రాణి పింక్ కలర్లో పళ్ళు తీసుకున్నారు. పళ్ళులో కూడా చూసినట్లయితే మనకి డిజైన్ వచ్చేసరికి ఇక్కడ క్రాస్ లాగా మనకి గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. బాక్సెస్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్లో బాక్స్ డిజైన్స్. 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ క్రాస్ లైన్ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ గోల్డ్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చూసినట్లయితే కట్ వర్క్ స్టైల్లో ఫ్లవర్ బంచెస్ లాగా డిజైన్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనకి పళ్ళులో కూడా కంటిన్యూ అవుతుంది. చెక్స్ బోర్డర్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది చిన్న అంటే చెక్స్ లాగే డిజైన్ చేశారు. బట్ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. పింక్ కలర్ గోల్డ్ కలర్ బ్లూ కలర్ ఈ 3 కలర్ కాంబినేషన్ మనకి అక్కడక్కడ ఒక బోర్డర్ లాగా. అంటే ఇక్కడ ఉన్న కలర్స్ మనకి బోర్డర్ లోకి వచ్చేసరికి ఇక్కడ సెపరేట్ గా లైన్స్ తెలుస్తుంది. ఇదంతా కూడా లైట్ క్రీమ్ కలర్ కి మళ్ళీ మనకి లైన్స్ కూడా ఉంటాయి, సెల్ఫ్ లైన్స్ లాగా. మనకి ఇక్కడ వచ్చేసరికి మొత్తం కూడా మనకి పింక్ మీద సెల్ఫ్ వీవింగ్ తోనే సెల్ఫ్ కలర్ పింక్ కలర్ తోనే మనకి యారో మార్క్ లాగా డిజైన్ ఇచ్చారు. విత్ క్రీమ్ కలర్ కి మనకి పోల్కా డాట్స్ డిజైన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్. అంటే ఈ బాక్స్ మనకి ఎంటీ బాక్స్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్ బంచ్ ఇచ్చారనమాట. అది బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. సేమ్ మళ్ళీ మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఆల్టర్నేటివ్ గా మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా ఒకటి వచ్చేసి ఎంటీగా మళ్ళీ మనకి ఫ్లవర్ బంచెస్ గా మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ లైన్స్ కూడా మనకి ప్లెయిన్ లైన్స్ ఇవ్వకుండా ఆరో మార్క్ లాగా ఇచ్చారు. కింద బోర్డర్
సేమ్ బోర్డర్. అంటే పైన ఏదైతే కడ్డీ బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో మజంతా పింక్ డార్క్. మనకి శారీ అంతా లైట్ కలర్ కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి రాణి పింక్ ఇచ్చారు, డార్క్ రాణి పింక్. బోర్డర్ సేమ్ 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్స్. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత? 7700. కానీ కలర్స్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. కూడా ఉంటాయి మనకి, కలర్స్ చాయిస్ కూడా ఉంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత అన్నారు? 7700. 7700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఇది కూడా మనకి కంచిలో లైట్ వెయిట్ అన్నమాట. కంచిపట్లో లైట్ వెయిట్ 2 కలర్ కాంబినేషన్. అంటే బోర్డర్స్ మనకి 2 కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళు పాటు చూసినట్లయితే మనకి గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్ అవ్వడం వల్ల మనకి డబల్ షేడ్ పళ్ళు వస్తుంది. మొత్తం కూడా మనకి బోర్డర్స్ చూసినట్లయితే జిగ్జాగ్ లాగా బోర్డర్ ఒకటి ఇచ్చారు, మళ్ళీ ఒక లీఫ్ అండ్ ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది, ఆరోమాక్స్ లాగా ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఒక బొకే స్టైల్లో ఫ్లవర్స్ చూసినట్లయితే మనకి 3 డిజైన్స్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. పింక్ కలర్ ఒక చిన్న బట్ టైప్, అలాగే మనకి బ్లూ కలర్. ఇక్కడ లీఫ్ వచ్చేసరికి ఇక్కడ కూడా చిన్న బట్ టైప్ మనకి బ్లూ కలర్ ఇచ్చారు. ఈ కింద పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఎల్లోకి బోర్డర్స్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. బోర్డర్ 2 బోర్డర్స్. మనం రెగ్యులర్ గా ఏంటంటే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ దాని మీద డిజైన్ చూస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ చిన్న బోర్డర్ ఇచ్చారు. కింద మనకి పళ్ళు కలర్ ఏదైతే డబల్ షేడ్ ఉంటుందో ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ డబల్ షేడ్ పైన మనకి ఫ్లవర్స్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ అలాగే మొత్తం లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో మనకి ఒక బోర్డర్ ని క్రియేట్ చేశారు. ఇది వచ్చేసి శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ లైన్స్ ఉంటాయి, దానిపైన మనకి గోల్డ్ కలర్ ఇదే సేమ్ డిజైన్ మనకి పళ్ళులో చూసాం అనమాట. గోల్డ్ కలర్ కింద పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చి బడ్స్ వచ్చేసరికి చిన్న చిన్న పింక్ కలర్ అలాగే కాంట్రాస్ట్ గా బ్లూ కలర్ 2 కలర్స్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి 2 కలర్స్ ఫ్లవర్స్ ఉంటాయి. కింద బోర్డర్ కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. అంటే పైన మనకి గ్రీన్ చూసాము, కింద వచ్చేసరికి లెవెండర్ కలర్. పైన ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ డిజైన్ నే మనకి లెవెండర్ మీద కంటిన్యూ చేశారనమాట. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ డబల్ షేడ్. ఓకే, మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ అలాగే ఉంటుంది, పళ్ళు అలాగే ఉంటుంది కాబట్టి సేమ్ అదే కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి 2 కలర్ కాంబినేషన్. మనం పర్పుల్ వేసుకున్నట్లయితే కాంట్రాస్ట్ గా ఉంటుంది, ఎందుకంటే షోల్డర్ మనకి గ్రీన్ బోర్డర్ వస్తుంది కాబట్టి. అంటే శారీలో ఏవైతే బోర్డర్స్ కలర్స్ కాంబినేషన్స్ లో ఇచ్చారో మనకి సేమ్ కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ గ్రీన్ బోర్డర్, కింద వచ్చేసరికి మనకి లెవెండర్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 7800. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి కంచిలో లైట్ వెయిట్ అనమాట. ఇది వచ్చి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి గ్రీన్. పళ్ళులో కూడా మొత్తం చూసినట్లయితే మనకు ఒక లీఫ్ బోర్డర్ ని ఒక సన్న క్రీపర్ లాగా క్రియేట్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఆరో మార్క్స్ లాగా డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఓన్లీ మనకి సిల్వర్ కలర్ తీసుకొని లీవ్స్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో లీవ్స్ ఇచ్చారు. ఫ్లవర్స్ మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ సిల్వర్ కలర్ అవుట్ లైన్ ఇస్తూ లోపల ఫిల్లింగ్ మొత్తం కూడా మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. ఇక్కడ ఫిల్లింగ్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ ఇచ్చారు. ఈ 2 కలర్ కాంబినేషన్ సిల్వర్ జరీ గోల్డ్ జరీ కూడా యూస్ చేశారు. అంటే ఇది మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అనమాట. ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది ఒక బంచెస్ లాగా మనకి ఒక బార్డర్ ని క్రియేట్ చేశారు. కింద వచ్చినట్లయితే ఇక్కడ చిన్న చిన్న లీఫ్స్ మనకి ఒక బార్డర్ లాగా మనకి ఉంటుంది. సేమ్ డిజైన్ నే మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. ఇవి కూడా మనకి ఒక బార్డర్ లాగా ఇచ్చారు. పళ్ళు పార్ట్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం కూడా బార్డర్ కడి బార్డర్ ఇచ్చేసారు. బిగ్ సైజ్ లో తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనం పైన చూసినట్లయితే బ్లూ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ ఉంటుంది. కింద వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ పైన ఈ ఫ్లవర్ బంచెస్ ఇక్కడ మనం ఏదైతే పళ్ళులో చూసామో ఎల్లో కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్స్ తీసుకొని లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ గా మనకి పర్పుల్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బంచెస్ ఇచ్చారు అనమాట. ఇది టోటల్ గా శారీ అంతా కూడా ఈ 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతాయి. మనకి సేమ్ ఫ్లవర్ బంచ్ ని టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారనమాట. దగ్గరగా టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగానే బంచెస్ ఉంటాయి. ఓకే, దీనికి బ్లౌజ్ గ్రీన్. పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. ఇది కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంది, గ్రీన్ అండ్ బ్లూ కలర్. తర్వాత బార్డర్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. శారీలో వచ్చేసరికి మనకి డిజైన్ ఇచ్చారు కదా, ఇక్కడ అట్లా లేకుండా ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది. 2 వైపులా కూడా ఈ బ్లౌజ్ కి సేమ్ బార్డర్ వచ్చారు. ఈ సారీ కాస్ట్
8,000 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్లో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి లెనిన్ సిల్క్ అనమాట. మెటీరియల్ వచ్చేసి మనకి లెనిన్ సిల్క్ మెటీరియల్ వచ్చింది. గ్రీన్ కలర్ కాంబినేషన్లో షేడెడ్ వస్తుంది అనమాట. ఆ షేడెడ్ కూడా మనం చూసినట్లయితే పైనంతా మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు, కింద డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు. పైన బార్డర్స్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్తో ఒక నక్కీ టైప్లో మనకి బార్డర్ ఇచ్చారనమాట. దాని కింద మొత్తం కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ మీద మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్తో మనకి డాట్స్ టైప్లో బార్డర్ లాగా ఉంటుంది. కింద మళ్ళీ మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు, మ్యాంగో డిజైన్ ఉంటుంది. అది కూడా మనకి గోల్డ్ కలర్తో మ్యాంగో డిజైన్. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ లో లైట్ కలర్ గ్రీన్ కలర్ మీద మనకి పోల్కా డాట్స్ టైప్ లో ఒక డైమండ్ షేప్ డిజైన్ లో మనకి సర్కిల్స్ ఇచ్చారు పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో. దాని కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో ఇచ్చారు. అంటే డార్క్ కలర్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో ఆ డార్క్ కలర్ ఉన్న చోట ప్రతి చోట కూడా అక్కడి నుంచి కంటిన్యూ చేశారు. సేమ్ మనకి పైన ఏదైతే డిజైన్ ఇచ్చారో పింక్ కలర్ తో పోల్కా డాట్, సేమ్ డిజైన్ మనకి గోల్డ్ కలర్ తో ఇచ్చారు. ఓకే, ఈ డిజైన్ అనేది టోటల్ సారీ అంటే 2.5 మీటర్ వరకు మనకి ఇలా పైన పింక్ వస్తుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే ఓన్లీ గోల్డ్ కలర్ వస్తుంది మనకి. ఓకే, కింద లైన్ మాత్రమే కంటిన్యూ చేశారు. మనకి బోర్డర్ కి ఏదైతే దగ్గరగా లైన్ ఉంటుందో కింద బోర్డర్ మాత్రమే మనకి ఇట్లా ఇచ్చారనమాట. అంటే పైన 2 లైన్స్ మాత్రం మనకి మిస్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్. ఓకే, అంటే పింక్ కలర్తో బోర్డర్ అలాగే పింక్ కలర్తో పోల్కా డాట్స్ ఇచ్చారు కదండి. ఈ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా మనకి రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది షైనింగ్ ఉంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ శారీలో ఉన్న బోర్డర్ నే కంటిన్యూ చేశారు. సేమ్ బోర్డర్. దీంట్లో కలర్స్ కూడా వస్తాయి మనకి. కలర్ ఎల్లో కలర్, ఆనంద బ్లూ కలర్, షేడెడ్ లోనే వస్తాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 2000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 2000 రూపీస్కి అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ మనకి క్రేప్ మెటీరియల్. ఓకే, ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి పళ్ళులో 2 వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నారు టోటల్గా. మిడిల్లో మాత్రం మనకి ఎల్లో కలర్ మీద డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఎల్లో కలర్ కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ ప్రింట్ ఇచ్చారు అనమాట. లైన్స్ లాగా ఒక ప్రింట్ ఇచ్చారు, ఒక లీఫ్ బార్డర్ లాగా ఒక బార్డర్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది. అక్కడక్కడ మనకి ఎల్లో కలర్తో ఇట్లా బింది షేప్లో డిజైన్ ఇచ్చారు. కింద పార్ట్ మొత్తం కూడా మనకి ఇది క్రేప్ మెటీరియల్. క్రేప్ ప్రింట్ వచ్చేసరికి మస్టర్డ్ కలర్ బ్లాక్ కలర్తో మ్యాంగో ప్రింట్ ఇచ్చారు. 2 మ్యాంగోస్ని జాయింట్ ఒక బంచ్ లాగా మ్యాంగో ప్రింట్ ఇచ్చారనమాట టోటల్గా. ఇది 2.5 మీటర్ వరకు మనకి అంటే లంగావని స్టైల్. అంటే కాంట్రాస్ట్ కాకుండా ఓన్లీ ప్రింటెడ్ టైప్లో లంగావని. ఓకే, కుచ్చిల్లోకి వచ్చేసరికి సేమ్ కలరే కానీ సేమ్ కలర్ ప్రింట్ చేంజ్ అవుతుంది అనమాట మనకి. అది కూడా మనకి అంటే 2.5 మీటర్ ఎండ్ అయిపోయిన తర్వాత మనకి బ్లాక్ కలర్ తో ఒక బార్డర్ ఇస్తారు. బ్లాక్ మీద ఎల్లో కలర్ బార్డర్ ఒకటి ఇస్తారు. మిడిల్ లో మొత్తం వచ్చేసరికి మనకి డార్క్ మస్టర్డ్ కలర్ లైన్స్ ఇచ్చేసి ఆరెంజ్ కలర్ లైన్స్ ప్రింటెడ్. ఈ సేమ్ డిజైన్ మనకి పళ్ళులో ఉంటుంది అనమాట. ఆ డిజైన్ ని మనకి ఫ్రిల్ పార్ట్ లో ఇచ్చేసారు. కుచ్చిళ్ళ ఓన్లీ కుచ్చిళ్ళు. మళ్ళీ తర్వాత కుచ్చిళ్ళ పార్ట్ తర్వాత ఒక 1.5 మీటర్ తర్వాత మళ్ళీ చేంజ్ సేమ్ షోల్డర్ పార్ట్ లో ఏదైతే డిజైన్ వచ్చిందో అది డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మనకి. ఓకే, కానీ ఈ 2 కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఎల్లో అండ్ బ్లాక్ కలర్ మంచి బ్రైట్ గా కనిపిస్తుంది. దీంట్లో కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ వస్తాయి మనకి. రెడ్ కి గ్రీన్ కలర్ అట్లా మంచి కలర్స్ వస్తాయి. ఓకే, సేమ్ బోర్డర్. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ మీద మనకి ఈ డిజైన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి బ్లాక్ కలర్ పైన మనకి ఎల్లో కలర్ తో డిజైన్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 1500 పడుతుంది. 1500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కోరా మెటీరియల్ వచ్చేసి కోరా పట్టు. ఓకే, ఇది లైట్ వెయిట్ సారీ, ఫోల్డింగ్ కూడా స్మాల్ ఫోల్డింగ్ వచ్చింది. పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది. ఇక్కడ లైన్స్ చూసినట్లయితే డార్క్ స్నఫ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో లైన్స్ ఇచ్చారు, ప్రింట్ ఉంటుంది. ఇక్కడ మిడిల్లో మనకి బిగ్ బోర్డర్ లాగా తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ మీద ఆరెంజ్ కలర్తో జిగ్జాగ్ లాంటి లైన్స్ ఒకటి సేమ్ మనకి అదే డిజైన్ వస్తుంది. ఇక్కడ డైమండ్ షేప్లో ఒక డిజైన్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ అలాగే రెడ్ కలర్ బ్రౌన్ కలర్తో లైన్స్ లాంటి బార్డర్ ఒకటి ఇచ్చారు. అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పళ్ళు అంతా పింక్ వస్తుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ బార్డర్ ఇచ్చారు. బిగ్ బార్డర్ ఆనియన్ పింక్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ పింక్ కలర్ తో లైన్స్ లాగా ఒక స్కర్ట్ బార్డర్ లాగా మనకి షోల్డర్ పార్ట్ లో ఇచ్చారు అన్నమాట. కింద బార్డర్ ఆరెంజ్ కలర్.
వేరియేషన్ ఉంది కానీ చాలా బాగుంది. 2 కలర్స్ కాంబినేషన్ బాగుంది. పైన ఆనియన్ పింక్ అండ్ కింద వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా చేంజ్ ఉంటుంది. పైన సిల్వర్ కలర్ వస్తుంది, కింద డార్క్ మనకి కొంచెం స్నఫ్ కలర్, గోల్డ్ అండ్ స్నఫ్ కలర్ మిక్స్ అయితే బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్ ఇచ్చారు అనమాట. ఓకే, పైన వచ్చేసరికి మనకి సిల్వర్ జరీ మిక్స్ చేశారు. పింక్ లో సిల్వర్ జరీ వచ్చింది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కోరా కలర్ తీసుకొని దాని మీద గ్రీన్ కలర్తో అంటే మనకి ఇట్లా బాక్సెస్ టైప్లో ఇచ్చేసి మనకి కార్నర్లో వచ్చేసరికి ఒక బాక్స్, చిన్న బాక్స్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. టోటల్ శారీ అంతా కూడా మనకి అలాగే ఉంటుంది. ఫుల్ శారీ చాలా లైట్ వెయిట్ ఉంది. ప్లస్ కలర్ కాంబినేషన్ కూడా ఇది చాలా బాగుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ పింక్ షోల్డర్ పార్ట్ లో మనకి పింక్ వస్తుంది కాబట్టి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ మెటీరియల్ తోనే బార్డర్ కూడా మనకి సేమ్ బార్డర్స్ ఇచ్చారు. పైన ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ జరీతో ఉన్నటువంటి పైన బార్డర్ ప్లెయిన్ ఏదైతే ఉందో సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది. కింద వచ్చేసరికి మనకి గోల్డ్ జరీ బార్డర్ మిక్స్ చేశారు. కొంచెం స్నఫ్ కలర్ షేడ్ లో గోల్డ్ జరీ బార్డర్. ఈ సారీ కాస్ట్ 3500. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జూట్ సిల్క్, టిష్యూ జూట్. మనం రెగ్యులర్ గా ప్లెయిన్ జూట్, ప్రింటెడ్ అలా చూస్తూ ఉంటాము. ఇది వచ్చేసరికి మనకి టిష్యూ జూట్ ఇచ్చారనమాట. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి రెడ్, ఎల్లో కలర్ పైపింగ్ ఇచ్చారు. తర్వాత రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్, మస్టర్డ్ కలర్ రా సిల్క్ బోర్డర్. 2 సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్తో పైపింగ్ ఇచ్చేసి మిడిల్లో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో షిమ్మర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి పింక్, డార్క్ పింక్ కలర్ పైన మొత్తం పిటాయి వర్క్తో మనకి గోల్డ్ కలర్తో డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి వైట్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. కింద రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సేమ్ బోర్డర్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఎల్లో కలర్ టిష్యూ ఇచ్చారు. జూట్ కి టిష్యూ, గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ చేసి టోటల్ ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ అంటే ఎటువంటి డిజైన్ రాకుండా ఓన్లీ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఇది మనకి లంగావని స్టైల్ అండి. కుచ్చుల్లోకి వచ్చేసరికి క్రీమ్ కలర్, ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్. మొత్తం కూడా ఇది కూడా మనకి సేమ్ మెటీరియల్, జూటే ఇచ్చారు. టిష్యూ గోల్డ్ కలర్ టిష్యూ ఇచ్చారు. కింద బోర్డర్ మనకి డిజైన్ చేంజ్ చేశారు. అంటే ఈ బ్లూ కలర్ వరకు మనకి సేమ్ బోర్డర్ వస్తుందండి. ఎక్స్ట్రా వచ్చేసి లేస్, గోల్డ్ కలర్ లేస్ పిటాయి వర్క్ బోర్డర్, పిటాయి వర్క్ నెట్టెడ్ టైప్ లో బోర్డర్ ని అటాచ్ చేశారు. పైన బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్, అలాగే గ్రీన్ కలర్ పైపింగ్ అవుట్ వస్తుంది. ఈ బోర్డర్ మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు మరి ఈ సారీ? దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ పర్పుల్, బ్లూ కలర్ మొత్తం కూడా మనకి పిటాయి వర్క్ ఇచ్చారు. బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ డిజైన్ చేశారు. హ్యాండ్స్ కూడా బోర్డర్స్ ఉంటాయి. సేమ్ బోర్డర్ అంటే త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ప్లస్ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2400 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి మసాబా సిల్క్ అన్నమాట. మెటీరియల్ వచ్చేసి మనకి మసాబా సిల్క్. ఓకే, లంగావోని స్టైల్. పళ్ళు పాట వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు, లంగావోని స్టైల్. పైన బార్డర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ రా సిల్క్ బార్డర్, కింద గోల్డ్ కలర్ బార్డర్ ఒకటి ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ బార్డర్. ఇది కూడా మనకి లైట్ అండ్ డార్క్ షేడ్ లో ఉంటుంది మనకి. ఓకే, టోటల్ ప్లెయిన్ ఉంది. ప్లెయిన్. ఓకే, 2.5 మీటర్ మెటీరియల్ మనకి ఇదే కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. తర్వాత కుచ్చుళ్ళ పార్ట్ లో వచ్చేసరికి మొత్తం కూడా మనకి ప్రింట్ ఇచ్చారు, ఎలిఫెంట్స్ ప్రింట్. చిన్న చిన్న ఎలిఫెంట్స్ క్రీమ్ కలర్ పైన మనకి బ్లాక్ కలర్ తో ఎలిఫెంట్ తో ప్రింటెడ్ వర్క్ వచ్చింది. ఆల్ ఓవర్ మనకి దగ్గరగానే ప్రింట్ ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది మనకి. బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ గ్రీన్ వస్తుంది. గ్రీన్ కలర్ బ్లౌజ్. మనం ఈ కలర్ వద్దు అనుకున్నట్లయితే కనుక పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి మొత్తం టోటల్ శారీ అంతా కూడా పింక్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా 3 వేరియేషన్స్. కుచిల్లా పార్ట్లో మనకి క్రీమ్ కలర్ ఉంటుంది, షోల్డర్ పార్ట్లో వచ్చేసరికి మనకి మొత్తం కూడా గ్రీన్ కలర్ వచ్చింది, బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ వేసుకోవాలి. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి మనకి. షోల్డర్ ఎల్లో కలర్, బ్లూ కలర్ అలా కాంబినేషన్స్ కూడా సేమ్ గ్రీన్ మెటీరియల్ కి మనం పింక్ కలర్ తో ప్యాచెస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి 1500 పడుతుంది. కలర్ చాయిస్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జూట్ సిల్క్, ఆరెంజ్ షేడ్, లైట్ ఆరెంజ్ షేడ్.
పళ్ళు పార్ట్ మనకి ఇది పైన బార్డర్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ రా సిల్క్ బార్డర్స్ ఇచ్చి మిడిల్లో మనకి ఒక లేస్ వర్క్ ఇచ్చారు, గోల్డ్ కలర్ లేస్. కింద బ్రౌన్ కలర్ పైన డార్క్ స్నఫ్ కలర్ పైన పిటాయి వర్క్ ఇచ్చారు, గోల్డ్ కలర్ అలాగే నక్కీ వర్క్ తో ఇచ్చారనమాట. కింద మళ్ళీ మనకి పింక్ కలర్ తో ఒక రా సిల్క్ బార్డర్. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనకి ఆరెంజ్ కలర్ జూట్ మెటీరియల్, మనకి కొంచెం షైనింగ్ ఉంటుంది. ప్యాచెస్ కట్ వర్క్ ప్యాచెస్ మనకి సర్కిల్స్ లాగా మనకి ఒక ఫ్లవర్ షేప్ లో లాగా డిజైన్ ఇచ్చేసి మిడిల్ లో మనకి మోతీ వర్క్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్ లో అక్కడక్కడ ఈ ప్యాచెస్ ఉంటాయి మనకి. షోల్డర్ ఇట్లా మనకి సింగిల్ వేసినప్పుడు పళ్ళు పార్ట్ లో ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి కరెక్ట్ గా మనకి షోల్డర్ పార్ట్ ఏదైతే వస్తుందో ఇట్లా షోల్డర్ పార్ట్ లో ఫ్రంట్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ లంగా అని స్టార్ట్ అయ్యే దగ్గర కింద లేదు. ఓకే, ఓన్లీ పైన మాత్రమే 3 ఫ్లవర్స్ చొప్పున మనకి ఒక బంచ్ లాగా క్రియేట్ చేశారనమాట. కుచ్చుల పార్ట్ వచ్చేసరికి స్నఫ్ కలర్, మనకి 2 కలర్ కాంబినేషన్ రేర్ ఇప్పుడు చూస్తున్నాం అనమాట. ఆరెంజ్ అండ్ స్నఫ్ కలర్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్, షైనింగ్ ఉంటుంది. కింద బార్డర్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఓకే, ఇక్కడ వరకు మనకి యాజ్ ఇట్ ఈస్గా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుందండి. తర్వాత ఎక్స్ట్రా ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ ప్యాచెస్ మనము పళ్ళులో చూసాము, సేమ్ అదే వర్క్ ఇక్కడ కంటిన్యూ చేశారు. స్నఫ్ కలర్ పైన మనకి సేమ్ వర్క్ వస్తుంది, పైన మనకి పిటాయి వర్క్తో మళ్ళీ సర్కిల్స్ టైప్లో ఇంకొక చిన్న బోర్డర్ ఇచ్చారు. డిఫరెంట్ అంటే కొంచెం వేరియేషన్ చూపించారు స్కర్ట్ బోర్డర్ ఫ్రిల్ పార్ట్ లో. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే స్నఫ్ కలర్. ఈ సారీకి బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ స్నఫ్ కలర్. ఇది ఎందుకు ఇచ్చారంటే బోర్డర్ లో మనకి ఇదే కలర్ కాంబినేషన్ యూస్ చేశారనమాట. ఓకే, స్నఫ్ కలర్ ఇచ్చి దానికి చిన్న బోర్డర్ ఏదైతే ఉందో అంటే షోల్డర్ పార్ట్ మొత్తం సేమ్ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది. 1900. కలర్స్ ఏమైనా? సింగిల్ కలర్ మాత్రమే ఉంది. 1900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జూట్ సిల్క్, టొమాటో రెడ్ మెటీరియల్ ఏమన్నారు? జూట్ సిల్క్ మెటీరియల్. ఓకే, ఇది చాలా ఫాలింగ్ ఉంటుంది, జస్ట్ వాషబుల్ కూడా, మనకి స్టార్చ్ అది పెట్టుకోవచ్చు, కాటన్ మిక్స్ ఉంటుంది అన్నమాట. పైన బార్డర్ వచ్చేసరికి డార్క్ స్నఫ్ కలర్ తీసుకొని దాని మీద మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు, క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లీఫ్స్ చూసిన మ్యాంగోస్ ఇచ్చారనమాట. అన్ని కూడా మనకి క్రీమ్ కలర్ మ్యాంగోస్ ఇచ్చి అవుట్ లైన్ అంతా కూడా మనకి డార్క్ స్నఫ్ కలర్ ఇచ్చారు. కింద మొత్తం కూడా లీఫ్ పార్ట్ మొత్తం కూడా స్నఫ్ కలర్ ఇచ్చారు. ఇది మనకు ఒక బంచ్ లాగా డిజైన్ అంటే ఇక్కడ ఏవైతే 2 కలర్స్ తీసుకున్నారో సేమ్ 2 కలర్స్ మనకి బోర్డర్ లో కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్ వచ్చి 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది మనకి బంచెస్. ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి మనకి హాఫ్ వరకు మాత్రమే. టోటల్ సారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ వచ్చింది. తర్వాత హాఫ్ పార్ట్ నీస్ పార్ట్ నుంచి మాత్రమే టోటల్ కవర్ చేశారు. బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ శారీ కలర్ బ్లౌజే వస్తుంది అన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 1800 పడుతుంది. 1800 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జూట్ సిల్క్, పట్టు మిక్స్. ఓకే, బైలూలో పట్టు మిక్స్ వస్తుంది. ఇది మనకి పళ్ళునే డిఫరెంట్ గా ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ లో మనకి బాక్సెస్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. బ్లాక్, బ్లూ, అలాగే మళ్ళీ ఆల్టర్నేటివ్ గా సిల్వర్ కలర్ ఇచ్చారు. గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో, గ్రీన్ మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి బాక్స్ టైప్ లో డిజైన్ చేశారు. పళ్ళు 2 సైడ్స్ కూడా మనకి కొంచెం రస్ట్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ లాగా బార్డర్ ఇచ్చారు. శారీ అంతా చూసినట్లయితే మనకి ఇది ప్లెయిన్ వస్తుంది. శారీ అంతా టోటల్ శారీ ప్లెయిన్. ఓకే, అంటే పళ్ళులో మాత్రమే మనకి బాక్సెస్ టైప్ లో కలర్స్ యూస్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ వచ్చింది. బోర్డర్స్ చిన్న గోల్డ్ కలర్ బోర్డర్స్ వస్తాయి. అంటే దీనికి ఏవైనా కూడా మనకు బోర్డర్స్ బయట కట్ వర్క్ బోర్డర్స్ అటాచ్ చేసుకున్నట్లయితే కూడా బాగుంటుంది. ప్రింట్ కూడా చేయించుకోవచ్చు. లైట్ కలర్ కాంబినేషన్ తో మనం ప్రింట్ కూడా చేయించుకోవచ్చు. టోటల్ శారీ మనకి ప్లెయిన్ వచ్చిందండి. మరి ఈ శారీకి బ్లౌజ్ డిజైన్ వస్తుంది. బ్లాక్ కలర్ మీద శారీ కలర్ ఏదైతే పింక్ ఉంటుందో ఆ పింక్ కలర్ లైన్స్ ఇచ్చారు. మనకి 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ కడ్డీ చిన్న బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్. మనం ఆ పింక్ కలర్ కాంబినేషన్ తో ప్యాచెస్ డిజైన్ చేయించుకోవచ్చు ఈ సారీ పైన. ఈ సారీ కాస్ట్ 4500. 4500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఆల్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కనుక ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్.